జయము నిశ్చయమురా భయము లేదురా జంకు గొంతు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా ఆట అయిపోగానే ఏడుపు మొదలెడితే ఎలారా బాబు? ఊరుకోరా బజ్జోరా నన్ను బజ్జు 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 ఊరుకో. నాకు తెలుసు ఇంకో ఆట వేస్తే గానీ ఊరుకో కదా. నా కోసం మీరు గెలిచేదేమిటి? నేనే పందానికి చెప్పలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సి. శ్రీకాంతాయ కళ్యాణ నిధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రే గంట, అందుకే అనేది రెండు ఆట అయ్యేదాకా మెలుకుగా ఉండొద్దని. ఓర్ని దేవుడంటే నీకు భక్తి లేకుండా పోయిందిరా. ఆట వేసినంతసేపు మెలుకుగా ఉంటావు, ఆట అయిపోగానే పడుకుంటావు. బాబోయ్, భయపెట్టేసావు కదరా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఏరా, హాల్లో ఉంటే సినిమాలు, ఇక్కడ ఈ ఫిల్మ్ ముక్కలు, ఎప్పుడు ఇదేనా గోలా? అసలు నువ్వు చదువుకోవా? పెద్దయ్యకి ఏముందో అనుకుంటారా? సినిమా హీరో అవుతావా? వాళ్ళు చేసే మంచి పనులు అన్నీ చేస్తాను. మంచి పనులు చేస్తే మంచిదే గాని వాళ్ళు హీరోయిన్లు ఎంట పడతారు చూడు, ఆ పని మాత్రం చేయకే. బాగుంటే చేస్తా. ఏంటయ్యా ఎప్పుడు చూసినా జీతం పెంచను ఓ సతాయించేస్తావు. అయినా నువ్వేమంత పెద్ద పని చేస్తున్నావని రీల్ చెప్పడం, ప్రొజెక్ట్ రాయడం అంతేగా? అది కాదండి, బాబు ఎదుగుతున్నాడు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆయన చదివించుకో. ఆడిప్పుడు చదివి నిన్ను పెద్ద ఉద్ధరిస్తాడు. వెళ్ళి ఆటేవయ్యా, రండ్రా మీ అమ్మకడు మాడ. నేను మాత్రం పెంచనయ్యా, ఇష్టం ఉంటే పని చేయాలి, అనుమతి లేదు. సినిమా హాల్ ఓనర్ గా ఉండడం కంటే లారీ క్లీనర్ గా ఉంటుంది. రే ఎవర్రా గోళీ లేచింది? బొబ్బిలి పులి.
ఆగండి ఆగండి, మీకు దండ పెడతాను. ప్రింట్ వచ్చేస్తుంది, మొదలెట్టేస్తాం. దయచేసి ఊరుకోండి. ఏమయ్యా ఏడయ్యా నీ కొడుకు ఏదో పెద్ద పుడుగులాగా ప్రింట్ చేస్తాను వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇదిగో ఇది మామూలు విషయం కాదు, జనంతో కూడిన వ్యవహారం. థియేటర్ బద్దలు కొట్టేస్తారు తెలుసా? పొద్దున్ననగా స్టేషన్కి వెళ్ళిపోయాడండి. రైలు లేటో ఏమో. రైలు లేట్ అయిందో వాడు ఎక్కడైనా పెత్తనాలు చేస్తున్నాడో ఎవరికి తెలుసు. ఇదిగో వాడు ఇంకో 2 నిమిషాల్లో ప్రింట్ తో రాకపోయాడో నీ ఉద్యోగం పీకి పారేస్తా అని చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. ఆడు మన సారా బట్టిని పోలీసులు చెప్పి ముగిస్తాడరా నా యావది. ఆడి ప్రింట్ మన థియేటర్కి వెళ్తానికి లేదు. పోకండ్రా. పాపం బస్సువాడు. నాతో ఎందుకు ఆట ఆడుకుంటావు? ఆట ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట. చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల ద్వీపం కళ్ళెదుటే ఉందంట. ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. ఇది గెలవక తప్పని బతుకాట. అనుకుంటే బతకడం ఒక ఆట. కాదంటే బరువే ప్రతి పూట.
అయిపోతెంత సరదాగా సాగదు బేట నట్టేట ఎదురీత తెలివిగా మనుచుకో నడిచేదారంతా పులి మీద స్వారీ కూడా అలవాటు అయిపోదా సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట తల పంచుకు రావలసిందే ప్రతి విజయం నీ వెంట అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఇది గెలవక తప్పని బతుకాట హే చలిమితో గెలుచుకో చలితో బలపాట అతిలోక సుందరి రాధా జత కోరి నీ వెంట తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట జగదేక వీరుడు కూడా మనలాంటి మనిషంట ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా దివి నుంచేం దిగి రాలేదు మన దారా గణమంతా మనలోనూ పుండుంటారు కాబోయే కనులంతా పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఇది గెలవక తప్పని బతుకాట అనుకుంటే బతకడం ఒక ఆట కాదంటే బరువే ప్రతి పూట ఫిగర్లు మన తాలూకా ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. చా ఆ. అంత గొప్ప పండితుడా? ఆ, అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్ప